మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనం నుండి చివరి వరకు 51వ వచనం వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనం నుండి 51వ వచనం వరకు. నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయునో అలాగే ఉండును. జలప్రలయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండి జలప్రలయము వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుచుందురు, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరెరుగుదురు. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు అలాగూ చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వారి నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యం చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచు త్రాగుచూ ఉంటే ఆ దాసుడు కనిపెట్టని దినములోనూ వాడనుకొనని గడియలోనూ వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయో ఉండును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రార్థన చేసుకుందాం. అందరు తల ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవ యెహోవా, మీకు వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఈ మీ దీన దాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనము ర్యాప్చర్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్, క్రీస్తు సంఘము ఎత్తబడుట అనే అంశంలో ఉన్నాం. మన ప్రధాన అంశము ఆరాధన. అందులో నుంచి మనం అనేక ఉప అంశాలు మనము ధ్యానిస్తూ ఉన్నాం. క్రీస్తు సంఘము ఎత్తబడుట అనే విషయంలో మనం ఉన్నాం. అంశంలో దేవుని యొక్క ఉగ్రత రాకముందే దేవుడు నోవహు కుటుంబాన్ని నోవహు ద్వారానే తయారు చేయించినటువంటి ఆ ఓడలో వాళ్ళని ప్రవేశపెట్టి దేవుడే తలుపు వేసి తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళి ఆకాశపు తూములు విప్పాడు అని బైబిల్ స్పష్టంగా బైబిల్లో రాయబడింది. అంటే మహాజల ప్రళయం నోవహు దినాల్లో వచ్చింది కాబట్టి
నోవహు జలప్రలయం అంటాం. అంటే అది దేవుని యొక్క ఉగ్రత అంటే గుర్తుపెట్టుకోండి, దేవుని న్యాయమైన తీర్పు. ఉగ్రత అంటే ఏంటి? దేవుని న్యాయమైన తీర్పు. దేవుడు అన్యాయస్తుడు కాదు. మన ఇష్టం వచ్చినట్టు మనం ఆలోచించకూడదు. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన కోప్పడ్డాడంటే, ఆయన ఒకరిని శిక్షించాడంటే, ఒకరిని మరణానికి అప్పగించాడంటే, ఒక పట్టణాన్ని మీదికి నాశనాన్ని పంపించాడంటే, ఒక దేశం నశించిపోయిందంటే, అగ్నిగంధకాలతో కాల్చబడిందంటే దేవుని యొక్క న్యాయ తీర్పు అన్నమాట. జడ్జిమెంట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. జడ్జిమెంట్ ఆఫ్ లివింగ్ గాడ్. చప్పలు కొట్టి దేవుడిని మహిమపరుస్తాం. కాబట్టి దేవుడు ఎప్పుడు అన్యాయము చేయడు. అన్యాయం చేయటానికైనా మానవుడు కాదు. అలాగని ఈ లోక న్యాయాధిపతులు లాంటి వాడు కాదు. బైబిల్ చెబుతుంది నీతి న్యాయాధిపతి అయిన దేవుడని. హల్లెలూయా. ఆయన జడ్జిమెంట్లో, ఆయన తీర్పులో నీతి ఉంటుందన్నమాట, పాపం ఉండదు. కాబట్టి ఆ నోవహు దినాల్లో వచ్చిన జలప్రలయము అవిధేయుల మీదకి వచ్చింది. అవిధేయుల మీదకి రేపు రాబోతున్న మహా ఉగ్రత కూడా అవిధేయుల మీదకే రాబోతుంది. అంటే దేవునికి విధేయులు కాని వారి మీదకే వస్తుందన్నమాట. బైబిల్ అంతా మనం బాగా క్షుణ్ణంగా అర్థం చేసుకుంటే దేవుని యొక్క న్యాయ తీర్పులు అనే ఉగ్రత ఎవరి మీదకి వచ్చిందంటే, దీర్ఘశాంతం కలిగిన దేవుడు ఎన్నిసార్లు అవకాశాలు ఇచ్చినా కానీ, అంటే ఎంత దీర్ఘశాంతం వహించాలో అంత దీర్ఘశాంతం వహించి ఎన్ని అవకాశాలు ఇవ్వాలో అన్ని అవకాశాలు ఇచ్చి, అంటే పరపక్షమందుండు వాడు నింద మోపడానికి వీలు లేనన్ని అవకాశాలు, పరపక్షమందుండు వాడు నింద మోపడానికి వీలు లేనంత దీర్ఘ శాంతము కలిగి దేవుడు అవకాశాలు ఇస్తాడనమాట. అయితే అవన్నీ కాలదన్నితే, త్రోసివేస్తే వాళ్ళ మీదకు దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. దాన్నే దేవుని న్యాయ తీర్పు అని అంటాం. ఆ విధంగా నోవహు దినాల్లో అవిధేయుల మీదకి వచ్చింది. రేపు ఇప్పుడున్నటువంటి లోకం మీదకి కూడా రాబోతుంది. అది మహా ఉగ్రత. అంటే ముందు దినాల్లో, నోవహు దినాల్లో సొదొమ గొమొర్రా పట్టణాల మీద, అలాగనే యెరూషలేము పాడుదెబ్బ అయిపోయినప్పుడు వచ్చిన ఉగ్రత ఆ యొక్క న్యాయ తీర్పుల కంటే కూడా భయంకరమైనటువంటిది, మహోగ్రత అని రాయబడింది. తీక్షణమైన అగ్ని అని రాయబడింది అన్నమాట. దీనిని మనము తప్పించుకోవడానికి మనము సిద్ధపడుతూ ఉన్నాం. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. హల్లెలూయా. అంటే అవిధేయులతో మనము చేరకుండా ఉండడానికి మనము సంఘముగా కూడి మనము సిద్ధపడుతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు ఎలా సిద్ధపరచమన్నాడో నిన్ను, నన్ను, మనలను, ఆయన సంఘాన్ని అలాగ పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. మనలో మన మధ్య ఉన్నటువంటి పరిశుద్ధాత్మకు మనము విధేయులమై ఆయన నడిపించిన ప్రకారం నడుస్తూ, ఆయన సిద్ధపరిచిన ప్రకారం సిద్ధపడితే, విధేయులైనటువంటి మనం మాత్రము ఆ ఉగ్రత రాకముందే మనము పైకి ఎత్తబడతాం. అదే క్రీస్తు సంఘము యొక్క ఎత్తబడుట అని బైబిల్ చెప్తున్న సత్యం. హల్లెలూయా. అపోస్తులైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 5వ వచనంలో దీన్ని జ్ఞాపకం చేశాడు. అవిధేయుల మీదకి ఉగ్రత రాబోతుందని. చదవండి. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైన, లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. ఒక్క నిమిషం చూడండి. చాలామంది చాలా ఈజీగా తీసేసుకుంటున్నారు, చాలా తేలిగ్గా తీసేసుకుంటున్నారు. ఇదంతా సర్వసాధారణమే కదా,
అని చాలా తేలిగ్గా తీసేసుకొని వ్యభిచారం చేస్తూ ఉన్నారు, అపవిత్రమైన పనులు చేస్తూ ఉన్నారు, విగ్రహారాధన చేస్తూ ఉన్నారు, లోభత్వం పిచ్చినితనంతో ఉన్నారు, త్రాగుబోతులుగా ఉన్నారు. వీళ్ళందరూ క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారులు కారు. కాబట్టి చాలా ఈజీగా, చాలా తేలిగ్గా తీసేసుకొని దేవుని మాటలు త్రోసేస్తున్నారండి. దేవుని మాటలు త్రోసేస్తున్నారు. కలుషితం అయిపోతూ ఉంది. పరిశుద్ధంగా ఉండాల్సినటువంటి క్రైస్తవ సంఘం ఇండివిజువల్గా ఆలోచన చేస్తే ఎవ్రీ పర్సన్ ఈజ్ ఏ క్రైస్ట్ చర్చ్. ప్రతి ఒక్కడు క్రీస్తు సంఘం అన్నమాట. నీ ఒక క్రీస్తు సంఘం, నేను ఒక క్రీస్తు సంఘం వ్యక్తిగతంగా. ఎందుకంటే మనలోనే దేవుడు ఉన్నాడు కాబట్టి. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. కాబట్టి మనలను మనము అపవిత్రం చేసుకోకూడదు, మన దేహాన్ని పాడు చేసుకోకూడదు. వ్యభిచారం ద్వారానైనాను, అపవిత్రమైన కార్యాలు చేయడం ద్వారానైనాను, విగ్రహారాధన ద్వారానైనాను, త్రాగుడు, రకరకాల పోకిరి చేష్టలు, అల్లరి చేష్టల ద్వారా మన దేహాన్ని పాడు చేసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళందరూ దేవుని రాజ్యంలోనికి ప్రవేశము లేని భయంకరమైన దుస్థితికి వాళ్ళు చేరిపోతారన్నమాట. అందుకని తర్వాత వచనం మనం చూస్తే 6వ వచనంలో, వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును. గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. ఈ మాటలు గమనించండి. మోసపోకుడి. చూసారా? వ్యర్థమైన మాటల వలన ఎవడునో మిమ్మను మోసగించకుండా జాగ్రత్త పడమంటున్నాడు. అంటే ఏంటిది? వ్యర్థమైన మాటలు ఏం చేస్తారు? అవన్నీ మామూలే. ఆ పాస్టర్ చేయలేదా, ఈ పాస్టర్ చేయలేదా, ఆ విశ్వాసులు చేయలేదా, ఈ విశ్వాసులు చేయలేదా, వాళ్ళకంటే మీ పాస్టర్ ఏమన్నా స్పెషలా, వాళ్ళకంటే మీరేమన్నా స్పెషలా? వాళ్ళంతా చర్చిల్లోకే విగ్రహాలు ఆహ్వానించి క్రైస్తవ సంఘాల్లోనే, చర్చి బిల్డింగ్స్లోనే వాళ్ళను కూడా చేర్చుకొని ఆ పాటలు పాడడం లేదా? అంటే ఈ మధ్యన అలాంటివి జరుగుతూ ఉన్నాయన్నమాట. అదేమిటి, ఇదేమైనా స్పెషలా అంటే బైబిల్ చెప్తే, నేను చెప్పేది కాదు ప్రియులరా. అట్టి వారితో మనము పాలివారమై ఉండకూడదు. మనము మన ప్రభు అయిన క్రీస్తును అనుసరించాలి. క్రీస్తు యొక్క అపోస్తలులు ఏవైతే తెలియజేశారో, అకాలమందు ప్రభువుకి దొరికినటువంటి అపోస్తలుడుగా పిలువబడినటువంటి అపోస్తలైన పౌలు గారు, అలాగే 12 మంది శిష్యులు, అంటే అపోస్తలులు బోధలో మనము స్థిరంగా కదలని వారుగా ఉండాలి. హల్లెలూయా. ఇంకా ఎవరు ఎన్ని మాటలు మన దగ్గరికి తీసుకొచ్చినా సరే, అపోస్తలుల యొక్క బోధకు భిన్నమైనటువంటి ఏ మాట కూడా మనం తీసుకోకూడదు. అలాగ తీసుకున్నామంటే మనం అవిధేయుల కిందకు వస్తాం. ఆ అవిధేయులమైనట్లయితే దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వస్తుంది. అది మహా ఉగ్రత, అది రాబోతూ ఉంది. కాబట్టి దాని నుంచి మనము తప్పించుకోవడానికే మనం విమోచించబడ్డాం. దాని నుంచి తప్పించుకోవడానికి విమోచించబడ్డాం. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. రోమాపత్రిక 5వ అధ్యాయంలో ఆ మాట చాలా స్పష్టంగా పౌలు గారు రాశారు. మన కోసం పరలోకం నుండి ఈ లోకానికి ఒక శిశువుగా అనుగ్రహించబడి, మన కోసం ఆయన పెరిగి పెద్దవాడై, ఆయన మన కోసం సిలువ వేయబడి, ఆయన చిందించినటువంటి అమూల్యమైన రక్తము ఎవరిలో ప్రవహిస్తూ ఉందో, ఎవరిపైన ముద్రగా ఉందో, వాళ్ళు మాత్రమే ఆ ఉగ్రత నుంచి తప్పించుకోబోతున్నారని పౌలు గారు అక్కడ రాయడము జరిగింది. ప్రియులారా, 9వ వచనం, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి
రక్షింపబడుదుము. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. ప్రియులారా, మనము ఆయా కుటుంబాల్లో నుంచి వచ్చాం, ఆయా వంశాల్లో నుంచి వచ్చాం. మనలో భిన్న భిన్న రక్తపు గ్రూపులు ఉన్నాయి. మనందరిలో ఒకే ఒక రక్తపు గ్రూప్ ఉండదు. కానీ మనమందరము ఆయా కుటుంబాల్లో ఆయా వంశాల్లో నుండి వచ్చి అనేక రక్తపు గ్రూపులతో మనం ఉన్నప్పటికీ మనమందరము ఒకే ఒక గ్రూపులో ఉన్నాం. క్రీస్తు రక్తపు గ్రూపులో ఉన్నాం. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. క్రీస్తు యొక్క రక్తము ఎవరిలో అయితే ఉంటుందో, హల్లెలూయా, క్రీస్తు రక్తము ఎవరిలో అయితే ప్రవహిస్తూ ఉంటుందో, క్రీస్తు యొక్క రక్తము కలిగి క్రీస్తును అనుసరిస్తూ ఉంటారో, క్రీస్తు యేసు సంబంధులుగా వారి సాక్ష్యాన్ని కాపాడుకుంటారో వారు మాత్రమే ఆ ఉగ్రత నుంచి తప్పించబడతారు. ప్రియులరా, ఎందుకు ఈ విధంగా మనమంతా కూడి అందరూ తింటూ తాగుతూ వ్యభిచరిస్తూ వారు సుఖ భోగాలు వారు అనుభవిస్తుంటే మనం ఎందుకు ఈ పత్యాలన్నీ చేస్తున్నాం? తినగ అంటే తిండిపోతనం ఉండకూడదని, తాగుపోతనం ఉండకూడదని, వ్యభిచారం చేయకూడదని, తృప్తిగా బ్రతకాలని, కట్టుకున్న భార్యతో కట్టుకున్న భర్తతో సంతోషంగా సంతృప్తికరంగా ఉండాలని, తల్లిదండ్రులకు లోబడాలని, బిడ్డలను సరిగా చూసుకోవాలని, గాలికి వదిలిపెట్టకూడదని, ఈ లోకానుసారంగా విచ్చలవిడిగా పాపం చేసేదానికి వదిలిపెట్టకూడదని ఎందుకు ఇవన్నీ మనం బోధించుకుంటున్నాం? ఎవరు మనకు బోధిస్తున్నారు? సాల్మాన్ పాస్టరా? పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తున్నాడు. ఎందుకంటే ఆయనను మనకు అనుగ్రహించాడు. 2024 సంవత్సరాల క్రితం మనం రక్షించటానికి క్రీస్తు ఎలా అనుగ్రహించబడ్డాడో ఇప్పుడే మనం ఆరాధన సందేశం విన్నాం. క్రీస్తు ఎలాగో మనకు రక్షణ కొరకు అనుగ్రహించబడ్డాడో మనలను దేవుని రాజ్యానికి సిద్ధపరచడానికి మనకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడ్డాడు. దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు మన గొప్ప రక్షణ కొరకు తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించాడు. మనలను ఆయన సన్నిధికి సిద్ధపరచడానికి పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. ఆ తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మ దేవునికి ఘనంగా చప్పలు కొట్టి మహిమను ఆరోపిస్తాం. హల్లెలూయా! గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా! ఎందుకు చప్పట్లు కొట్టమన్నానో తెలుసా? వారు ముగ్గురు కలిసి ఈ గొప్ప కార్యాలంతా చేశారు, చేస్తూ ఉన్నారు, చేయబోతూ ఉన్నారు. అందుకనే త్రియేక దేవుడు అంటాం. హల్లెలూయా! తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా! తండ్రిని యేసయ్యలో చూడాల్సిందే, పరిశుద్ధాత్మ దేవుని చూడాలన్నా యేసయ్యలో చూడాల్సిందే, యేసయ్యను చూడాలన్నా యేసయ్యలో చూడాల్సిందే. హల్లెలూయా! ఎందుకంటే యేసు ప్రభు ఒక్కడే శరీరాన్ని ధరించి వచ్చాడు కాబట్టి, అంటే ఇన్విజిబుల్ గాడ్ విజిబుల్ గాడ్గా వచ్చింది. మానవుడు చూడలేని అదృశ్యుడుగా ఉన్నటువంటి దేవుడు మానవుడు చూడగలిగినటువంటి రూపంలో వచ్చింది మన ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నమాట. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. హల్లెలూయా! అంటే తండ్రి అయిన దేవుని చూడాలన్నా ఆయనలోనే చూడాలి, తనను తాను అంటే క్రీస్తుని చూడాలన్నా ఆయనలోనే చూడాలా, పరిశుద్ధాత్మ దేవుని కూడా ఆయనలోనే చూడాలి. హల్లెలూయా! కాబట్టి మనలను సిద్ధపరుస్తున్న పరిశుద్ధాత్మకు మనము అవిధేయులం కాకూడదు. సుమా, జాగ్రత్త. సాధారణంగా అన్నీ సాగిపోతూ ఉన్నాయి, ఏమి జరగలేదు, హ్యాపీగా అని అంటున్నాం. మీరు చూడండి, ప్రపంచంలో భయంకరమైన విపత్తులు వస్తూ ఉన్నాయి. అవన్నీ మనం చదివినటువంటి వాక్య భాగంలో ఉన్నాయి. మీరు ఇంటికి వెళ్ళి మనం 37వ వచనం నుంచి చదివాము. మీరు 24వ అధ్యాయం మొదటి నుంచి చదవండి, తప్పకుండా చదవండి. అయితే హోంవర్క్ లాగన్నా చేయండి ఇంటికి వెళ్ళి తప్పకుండా. ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. ప్రస్తుత కాలం మీ కళ్ళ ముందు కనబడుతుంది. లోకమంతటా జరుగుతున్నటువంటి ఈ విషయాలు ఆనాడు యేసు ప్రభు ఏం చెప్పాడో
ప్రవక్తల గ్రంథాల్లో ఏమి రాయబడ్డాయో, అలాగే ప్రత్యక్షీకరణ గ్రంథమైన ప్రకటన గ్రంథంలో ఏమి రాయబడ్డాయో అవన్నీ కండ్ల ముందు కనపడతాయి. అందుకనే ప్రభువు రాకడ సమీపంగా ఉంది అని మనకు అర్థమవుతుంది ఇప్పుడు లోకమంతటా జరుగుతున్నటువంటి విషయాలు చూస్తూ ఉంటే. అందుకనే ప్రభువు నోవహు జలప్రలయము వచ్చేటప్పుడు కూడా ఆయన ముందుగా దాదాపు 120 సంవత్సరాలు నోవహు ద్వారా ఆ అవిధేయులైనటువంటి వారికి ప్రకటన చేయించాడండి. 120 సంవత్సరాలు. ఆ 120 సంవత్సరాలు దేవుడు హెచ్చరిక చేస్తే విధేయులైంది ఎవరంటే నోవహు భార్య, 3 కొడుకులు, 3 కోడళ్ళు మాత్రమే. మిగతా లోకంలో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా దేవుణ్ణి అంగీకరించలేదు. అందుకనే ఆ యొక్క అవిధేయులైనటువంటి ఆ లోకం మీదకి నోవహు జలప్రలయము అనే ఉగ్రత వచ్చిందన్నమాట. ఇప్పుడు దేవుడు 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ఆయన శిశువుగా పుట్టి ఆయన పెరిగి పెద్దవాడై ఇక ఆయన తాను శిలువ మరణానికి అప్పగించుకునే ముందు దినాల్లో ఆయన శిష్యులు అడిగారు, యుగాంతం ఎప్పుడు వస్తుంది, వాటికి సూచనలేవి అని అడిగినప్పుడు అనేక విషయాలు ఆ 24వ అధ్యాయంలో ప్రభు చెప్పాడనమాట. నిజంగా చెప్పాలంటే మొత్తం చెప్పేశాడు ప్రభు. ఆ ఒక్క అధ్యాయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోగలిగితే చాలు. హల్లెలూయా. అయ్యో మాకు తెలియదే రెండో రాకడ గురించి, మాకు ఎవరైనా బోధిస్తే బాగుంటుంది, ఎక్కడైనా పెద్ద మీటింగ్స్ పెడితే బాగుంటుందంటే ఏ మీటింగ్స్ అక్కర్లే. బైబిల్ బాగా చదివితే మీకు స్పష్టంగా అర్థమవుతాయి. మనం అర్థం చేసుకునే భాషలో, మన తెలుగు భాషలో మనము బైబిల్ మనకు దొరికింది, ధన్యులం. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. కాబట్టి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే లోకం రెండో రాకడ సందేశాలంటే పరిగెత్తుతున్నారు, లేకపోతే ఇంకేదో స్పెషల్ మీటింగ్ అంటే పరిగెత్తుతున్నారు. అసలు పరిగెత్తాల్సింది బైబిల్ దగ్గరికి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో కూర్చొని బైబిల్ చదవడానికి పరిగెత్తాల. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. ఎవ్వరు బోధించలేని విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనకే బోధిస్తూ ఉన్నాడు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపడదాం. హల్లెలూయా. కాబట్టి అలాగని మీటింగ్స్కి నేను విరోధిని కాదు, మీటింగ్స్కు పోవచ్చు కాదనలా, కానీ మనం పరిగెత్తాల్సింది బైబిల్ దగ్గరికి. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. ఎందుకంటే బైబిలే దేవుని వాక్యం. కాబట్టి ఎవరు బాగా బైబిల్ చదువుతారో వాళ్ళకి దైవికమైన ఆత్మీయ జ్ఞానము సమృద్ధిగా దొరుకుతుంది. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. హల్లెలూయా. అందుకనే పదే మీకు చెప్తా ఉంటాను నేను, రోజు బైబిల్ చదవండి అని, రోజు ప్రార్థన చేయండి అని. ఊరికొరికే చేతులు ఎత్తి అడగడం నాకు ఇష్టం లేకుండా అయిపోయింది. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా కొంతమంది బైబిల్ చదవడం లేదు, కొంతమంది ప్రార్థన చేయడం లేదు, ఉపవాసాలు ఉండడం లేదు, ఇంకా దేనికైనా పరిగెత్తుతున్నారు. కానీ నిజముగా మనకు అవసరమైనటువంటి జీవవాక్యం కోసం పరిగెత్తడం లేదు. అందుకని యేసుప్రభుల వారు ఆ రోజు శిష్యులు అడిగినటువంటి ఆ యొక్క విషయాలు తెలియజేస్తూ ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలోకి వస్తే నోవహు దినాలు ఎలా ఉన్నాయో అలాగా ఉంటాయని ప్రభు చెప్పడం జరిగింది. అక్కడి నుంచి చదువుతాము. అలాగని ముందు భాగం మీరు ఇంటికి వెళ్ళి చదువుతారు కదా, హలో తప్పకుండా మీరు చాలామంది ఉన్నారు, ఆసక్తిగా చదువుతారు, అందరూ చదవండి, మొదటి నుంచి చదవండి. కానీ మనం ఈరోజు ధ్యాన భాగం 37 నుంచి చివరి వరకు చదివాం. చూడండి. నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడేనో అలాగే ఉండును. జలప్రలయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండి జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. చూసారా? ఇంకా ఏమైనా అర్థం కావాలనా? మన మీద తలలు బగలు కొట్టుకోవాలనా?
ఇది అర్థం కాలేదని చెప్పడానికి ప్రియులరా ఎంతో స్పష్టంగా యేసు ప్రభుల వారు తెలియచేశారు. కాబట్టి మనము చెయ్యవలసింది చేయకుండా చెయ్యకూడనివి చేస్తూ ఉన్నాం. ఈ మధ్య మన పరిసర ప్రాంతాల్లో తర్వాత ఆయా ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు నేను చూస్తూ ఉంటాను లోకంలో ఎలా ఉంది పరిస్థితి అని. ఎక్కువ రెస్టారెంట్లు, హోటల్స్ అంటే పక్కన అసలు మన ఈ చింతారెడ్డిపాలెం రోడ్లో పార్కు దగ్గర నుంచి వచ్చే రోడ్లో ఎన్ని వెలిసాయో చెప్పలేను నేను. ఒక పక్కన భోజనాలు, హోటల్స్, ఒక పక్కన బ్రాందీ షాపులు. చూసారా? మీరు అర్థం చేసుకోండి దయచేసి. మరొక ప్రక్కన క్లబ్బులు, పబ్బులు. అంటే ఏం జరుగుతుంది? తిండిపోతాను, త్రాగుబోతాను, వ్యభిచారం. ఏవైతే జరగకూడదు, ఏటిలో అయితే మనం ఉండకూడదు, వేటి వలన మనము మలినము లోక మాలిన్యం అంటించుకోకూడదో అవే ఎక్కువ అయిపోతున్నాయి. ఎన్ని హోటల్స్ అయినా ఫుల్, ఎన్ని బ్రాందీ షాపులు అయినా ఫుల్లే. అలాగే ఈ క్లబ్బులు, పబ్బులు కూడా ఫుల్లే, హౌస్ఫుల్ అన్నమాట. భయంకరంగా జరుగుతూ ఉంది. అలాగే క్రిస్టియన్స్ కూడా బరి తెగించి క్రిస్టియన్స్ కూడా ఈ లోకములో ఉన్నటువంటి వాటికి అలవాటు అయిపోతున్నారన్నమాట. కానీ మనము లోకస్తుల వలె బరి తెగించకూడదు. మనము చాలా పవిత్రంగా ఉండాలి. చప్పలు కొట్టి దేవుడిని మహింపడదాం. చాలా నీతిగా ఉండాలి, చాలా యథార్థంగా ఉండాలి, రోషంగా ఉండాలి. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుడిని మహింపడదాం. ప్రైజ్ గాడ్. దేనిలో రోషము? పరిశుద్ధతలో రోషం. దేనిలో రోషము? నీతిలో రోషం. హల్లెలూయా. దేనిలో రోషము? యథార్థతలో రోషం. దేనిలో రోషము? క్రీస్తు యేసు రక్తపు వంశమని రోషం. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. మనం కొన్నిసార్లు చూస్తూ ఉంటాం, కొన్ని గొడవలు జరిగినప్పుడు, జగడాలు పడినప్పుడు, రేయ్ నాది ఏమనుకుంటున్నావురా, నా వంశం ఇది. నిజమే, అందరం మాట్లాడతాం, నేను కూడా మాట్లాడే పాత రోజుల్లో. కానీ ఇప్పుడు మనం ఏదన్నా రోషం తెచ్చుకొని మన గొప్ప చెప్పుకోవడం అంటే ఏం చెప్పాలంటే యేసుక్రీస్తు వంశం మాది. చప్పలు కొట్టి దేవుని మహింపడతాం. యేసుక్రీస్తు వంశం, యేసుక్రీస్తు రక్తం మాలో ప్రవహిస్తూ ఉంది. యేసుక్రీస్తు రక్తం ప్రవహిస్తే కక్ష సాధించేది కాదు. తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని మనవి చేస్తుంది యేసు రక్తం. హల్లెలూయా. నిజ స్నేహితుడుగా ప్రాణం పెట్టమంటది. హల్లెలూయా. మంచి గొర్రెల కాపురిగా ప్రాణం పెట్టమంటది నిన్ను నన్ను. చప్పలు కొట్టి దేవుని మహింపడతాం. ప్రాణము తీయమనదు ఈ వంశం, క్రీస్తు వంశం. ప్రాణం తీయమనదు, ప్రాణం పెట్టమంటది. హల్లెలూయా. క్రీస్తు వంశం కఠినంగా ఉండమనదు, త్యాగం చేయమంటుంది. చప్పలు కొట్టి దేవుని మహింపడతాం. ప్రైజ్. ఊరకనే క్రైస్తువులు మనం చెప్పుకుంటే సరిపోదు పిల్లరా. ఇంకా ఈ లోకానుసారంగా ఎంతకాలం సాగుతాం? సూచనలు కనబడుతూ ఉన్నాయి. నోవహు దినాలలో ఉన్నట్టుగా జరుగుతూ ఉంది. మీరు కూడా వినుంటారు నిన్న వార్తల్లో. అమెరికా దేశంలో ఎప్పుడు రానంత భయంకరమైన తుఫాను కొడతా ఉంది. 500 కిలోమీటర్ల వేగంతో గాళ్ళు. ఇప్పుడు విన్నారా? ఏంటి అసలు 90, 100, 120, 100, 200 లోపల కొడితేనే భయంకర 500 కంటే ఎక్కువ కిలోమీటర్ల వేగంతో భయంకరమైన తుఫాను అల్లాడిచ్చేస్తూ ఉంది. అక్కడక్కడ భూకంపాలు చూస్తున్నాం, కుప్పకులు అగ్నిపర్వతాలు పగిలిపోతూ ఉన్నాయి. ప్రియులారా, ఇవన్నీ ప్రభు రాకడకు సూచనలు. యుద్ధాలు జరుగుతున్నాయి, అన్నీ ఆడవుతూ ఉన్నారు. తెలియదు, 3వ ప్రపంచ యుద్ధం ఎప్పుడైనా రావచ్చు. అలాగనే ప్రభు రాకడ కూడా ఎప్పుడైనా రావచ్చు. గుర్తుపెట్టుకోండి. చప్పలు కొట్టి దేని మహింపడతాం. అది దొంగ వలె వస్తుంది.
అందుకని ఈ అధ్యాయంలో ప్రభువే చెప్పాడు ఆ విషయాలు. 40వ వచనం నుంచి, ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగలు విసురుచుందురు, ఒకతే తీసుకొని పోబడును, ఒకతే విడిచిపెట్టబడును. ఆ కాలంలో హఠాత్తుగా ప్రభువు వచ్చిన కాలంలో, మధ్యాకాశానికి వచ్చిన కాలంలో ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. అంటే ఎవరు ఎత్తబడతారు? సిద్ధపడి ఉన్న వాళ్ళు ఎత్తబడతారు, సిద్ధపడని వాళ్ళు విడిచిపెట్టబడతారు. ఎత్తబడిన వాళ్ళు 7 ఏండ్లు విందైతే విడిచిపెట్టబడిన వాళ్ళకు 7 ఏండ్లు మహాశ్రమలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి అంత తేలిక కాదు. బైబిల్లో ఉన్న ప్రతి వచనము, ప్రతి సున్నా, అరసున్న, విసర్గ, ప్రతి లేఖనము నెరవేరుతా ఉంది. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ప్రభువే చెప్పాడు, బైబిల్లో ఉన్న సున్నా పుల్లైనా ఎవరైనా తీసేస్తే ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న శాపాలన్నీ వాళ్ళకి వస్తాయని. ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి విషయాలన్నీ చదివి ధ్యానించి సిద్ధపడాలి తప్ప మనకు అనుకూలంగా కొన్ని వచనాలు తీసేసి అనుకూలమైన వచనాలు తీసుకొని ఏం పర్వాలేదు అని చెప్పి అబద్ధ బోధలు చేసుకుంటూ ఉండడానికి కాదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, జాగ్రత్త పడాలా. అలా తమాషాగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసేది కాదు ఇది. అలాగని సంతోషంగా ఉండకూడదని కాదు. స్పిరిచువల్ జాయ్, హల్లెలూయా, ఆత్మీయ ఆనందం. ఇందాక మన సహోదరుడు ఏం గమ్ముకున్నారు, నవ్వండి, హ్యాపీగా ఉండండి అన్నాడు మన జోసఫ్ అసిస్టెంట్ పాస్టర్ గారు. నవ్వండి అని నవ్విస్తే వచ్చే నవ్వు కాదు, అది పరిశుద్ధాత్మ యందలి ఆనందం. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు, హల్లెలూయా, పరిశుద్ధాత్మ వరాలు మనలో క్రియ చేస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ ఫలాలు మనం ఫలిస్తూ ఉన్నప్పుడు, హల్లెలూయా, మన ముఖములో ఎప్పుడూ చిరునవ్వే ఉంటుంది. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహింపండి. దేవుడంట చిరుమందహాసములో ఉంటాడంట. చప్పలు కొట్టి దేవుని మహింపండి. ఒకరు పరలోక దర్శనాన్ని చూచి ఒక పుస్తకం రాశారు. పరలోకంలో నువ్వు దేవునికి సమీపంగా ఉన్నావా దూరంగా ఉన్నావా అని అడిగారంట పరలోకానికి పోయినటువంటి వ్యక్తిని. అప్పుడు అన్నాడట, దేవునికి దగ్గరగా ఉండే దూరంగా ఉండే సంగతి కాదు, ప్రభు యొక్క ముఖాన్ని చూచిన వెంటనే ఆయన చిరునవ్వు మమ్మల్ని ఎంతో ఆనందపరుస్తూ ఉంది. దగ్గరున్నామో దూరంగా ఉన్నామని కాదు, పరలోకంలో ఉండడమే మహానందం అని చెప్పారంట. చప్పలు కొట్టి దేవుడిని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్నట్టు కొట్టుకుంటున్నారు కదా పదవుల కోసం. యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా జబదయి కుమారుల తల్లి వచ్చి యోహాను యాకోబుల్ని నీ కుడి పక్కన ఒకరు ఎడం పక్కన ఒకరు ఉండేటట్టు చేయమంటే ప్రభు చెప్పాడు, నా కుడి పక్కన ఎవరు ఉండాలో నా ఎడం పక్కన ఎవరు ఉండాలో అది తండ్రి చిత్తంలో ఉంది అన్నాడు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. పరలోకంలో అలాంటి స్థితి లేదు. ఆ పరలోక ఆనందంలో దేవుడు మనకిచ్చేటటువంటి ఆ మహిమలో ఆనందించేదానికే సమయం సరిపోదంట. చప్పలు కొట్టి దేవుడిని మహిమపరుస్తాం. హల్లెలూయా. కాబట్టి అక్కడికి మనము సిద్ధపడాలి. ఏ టైంలోనైనా ప్రభు వస్తాడు. ఈ లోకంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు. అదేవిధంగా ప్రభు రాకడ కూడా తెలియకుండా వస్తుంది. అప్పుడు సిద్ధపడి ఉన్న వాళ్ళు ఎత్తబడతారంతే. హల్లెలూయా. సిద్ధపడకపోతే విడిచిపెట్టబడతారు. కాబట్టి నీవు నేను మనము సిద్ధపడి ఉండాలని నేను ఈ యొక్క సందేశం ద్వారా మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ఒకసారి అమెరికా దేశంలో ఒక కౌన్సిలింగ్ జరుగుతూ ఉందంట. ఈ ఏరోప్లేన్లో రాకెట్స్లో వాటిలో పైలట్స్ని గురించి మాట్లాడుతున్నారట. వాళ్ళు ఇద్దరు పైలట్స్ని ఎందుకు పెట్టారు అని డిస్కస్ చేస్తూ ఉంటే వాళ్ళు చెప్పింది ఏంటో తెలుసా? క్రీస్తు రాకడ గురించి చెప్పారంట. మీకు అర్థమైందా? ఈ మాట అర్థమైందా? దేని గురించి చెప్పారు?
మామూలుగా అయితే ఏమంటారు, ఒకడు బలహీనుడైతే ఒకడు తోలుతాడు కదా, గబక్కన ఒకడికి ఏమైనా అయిపోతే ఇంకొకడు తోలుకుంటాడు కదా, ఇంకొకతను పైలట్గా పనిచేస్తాడు కదా. కానీ వాళ్ళు చెప్పింది ఏం తెలుసా, ఎప్పుడైనా ప్రభు వస్తాడు, సిద్ధపడినవాడు ఎత్తబడతాడు, అందుకని ఇద్దరిని పెట్టాము అని చెప్పారంట. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. అంత కాంక్రీట్గా, హల్లెలూయా, అంత కాన్ఫిడెన్స్గా, హల్లెలూయా, యేసు ప్రభువుని విశ్వసించిన వాళ్ళు మాట్లాడుకుంటూ వాళ్ళ ఆచరణలో పెట్టారు. ప్రియులరా, మనం కూడా అంత కాంక్రీట్గా, అంత కాన్ఫిడెన్స్గా, హల్లెలూయా, శ్వాసంతో మనం కూడా స్థిరంగా ఉండాలి. సమయం లేదు ఇష్ట ప్రకారం మన జీవితాలని లోకానుసారంగా ఎంజాయ్ చేయడానికి కాదు. చేస్తే మన ప్రాణాలు పోగొట్టుకుంటాం, మన కాలానికి ముందుగా చనిపోతాం. అందుకనే 12వ మత్తయి సువార్త 7వ అధ్యాయం 17వ వచనాన్ని ఒకసారి చదువుతాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం. అధికముగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదువు. ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి. పురుషులారా, యవ్వనులారా, స్త్రీలారా, యవ్వన కన్యకలారా, గుర్తుపెట్టుకోండి. కాలం నీ చేతుల్లో లేదు, కాలం నా చేతుల్లో లేదు. మన కాలగతులు దేవుని చేతిలో ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అధికంగా దుర్మార్గ పనులు చేస్తూ తిరుగుతున్నావా, బుద్ధిహీనంగా తిరుగుతా ఉన్నావా, నీ కాలానికి ముందుగా నువ్వు చనిపోతావు అని బైబిల్ హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి అనేక మంది ఇప్పటికి కూడా తన మన అని లేకుండా, పెద్ద చిన్న అనే గౌరవం కూడా లేకుండా అయిపోతూ ఉంది. పెద్ద చిన్న అనే గౌరవం కూడా లేకుండా అయిపోతూ ఉంది. భయంకరంగా ఉన్నారు లోకం. బైబిల్ చెప్పేది అసత్యం కాదు ప్రియులరా. ఎందుకు అనేక మంది కాలానికి ముందుగా చనిపోతున్నారు? కాలం అంటే నరునాయుసు 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అయితే ఎందుకు ఆ కాలానికి ముందుగా చనిపోతున్నాడు? అధిక దుర్మార్గ పనులు చేయడం, బుద్ధిహీనంగా తిరగడం, దాంట్లో భయంకరమైనటువంటివన్నీ తాగుబోతనం, వ్యభిచారం, నానా విధాలు అన్నీ, ధనాపేక్ష, వాటి కొరకు పరిగెత్తడమే. దేవుడంటే భయము భక్తి లేకుండా, దేవుని ఎడల వినయ విధేయతలు లేకుండా భయంకరంగా తిరగడమే దానికి కారణం ప్రియులరా. అలాంటి రోజుల్లో ఉన్నాం. కాబట్టి మనము దేవుని కృప ద్వారా హెచ్చరిక పొందుతున్నాం. మనము హెచ్చరిక పొందిన మన బిడ్డలను హెచ్చరించుకోవాలా. ఈరోజు నేను నా ఇంటి వారిని పాట ఎందుకు పాడించుకున్నామో తెలుసా? ఆ రోజుల్లో నోవహు ఇంటి వాళ్ళు మాత్రమే దేవునికి విధేయులయ్యారు. యెహోషువ దినాల్లో యెహోషువ కూడా ఆయన అవసాన దశలో ఆయన దేవుని యొద్దకు వెళ్ళే సమయంలో అందరికీ మరొకసారి దేవుని ధర్మశాస్త్ర విధులను చెప్పి హెచ్చరిస్తూ, మీరెవరిని సేవించుకుంటారో సేవించుకొని మీ ఇష్టం, నేను నా ఇంటి వారు మాత్రము యెహోవానే సేవిస్తాం, చస్తే యెహోవా కాడికి వెళ్ళిపోతాం. చప్పలు కొట్టి దేవుని మహిమ. నేను నా ఇంటి వారు ఎవరిని సేవిస్తున్నామో మేము దీర్ఘాయుష్మంతులమై మేమందరము దేవుని యొద్దకు వెళ్ళిపోతాం, చస్తే మీ ఇష్టం అని చెప్పి యెహోషువ చాలా స్ట్రిక్ట్గా వాళ్ళతో చెప్తాడు ప్రియులరా. హల్లెలూయా. దేవుడు ఎంతో ప్రేమతో గద్దిస్తాడు. అందుకని మనం చదివినటువంటి మత్తయి సువార్తలో ఏ గడియలో ఆయన వస్తాడో తెలియదు అని ప్రభువే చెప్పాడు. మన ప్రభువే చెప్పాడు. ఆయనే రాబోతున్నాడు. ఆయనే చెప్పిన మాట అది. 44వ వచనంలో, 24వ అధ్యాయము 44వ వచనం, మీరనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరును సిద్ధముగా ఉండుడి. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. కాలాలు సమయాలు తండ్రి చేతిలో ఉన్నాయి ప్రియులరా. కాలం సంపూర్ణమైనప్పుడు లోకాన్ని రక్షించడానికి క్రీస్తు యేసును ఒక శిష్యుడుగా మనకు అనుగ్రహించిన దేవుడు, హల్లెలూయా, కాలం సంపూర్ణమైనప్పుడు పరలోకం నుండి మధ్యాకాశానికి ప్రభువుని పంపిస్తాడు.
భూమి మీద మనల్ని సిద్ధపరుస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపడి ఉన్న వాళ్ళందరినీ తీసుకొని మధ్యాకాశానికి వెళ్ళి ప్రభు దగ్గర నిలబెడతాడు. చప్పలు కొట్టి దేవుని మహింపడు. అది ఏ గడియో తెలియదు, ఏ కాలమో తెలియదు ప్రియులరా, ఏ సీజనో తెలియదు, ఏ గడియో తెలియదు. అందుకే మనం ఎల్లప్పుడూ రెడీగా ఉండాలి. హల్లెలూయా. సిద్ధపడి ఉండాలి. అక్కడ 2 ఉపమానాలు చెప్పాడు ప్రభు వచ్చే లోపల ఏ దాసుడు మేలుకొని అప్పగించిన పని చేస్తూ ఉంటాడో, హల్లెలూయా, ఆ దాసునికి తన యావదాస్తి మీద అతనిని అధిపతిగా చేస్తాడంట. హల్లెలూయా. అయితే దేవుడు ఆలస్యంగా వస్తాడని ఒక దాసుడు దుర్బుద్ధితో దుష్టుడై, 48వ వచనం, అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యం చేయుచున్నాడని తన మనసులో అనుకొని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచు త్రాగుచూ ఉంటే ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడు అనుకునని గడియలోను వాని యజమానుడు వచ్చి వాని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటే ఉండును. ఇదే నరకము, అగ్ని గంధకాలతో మండే గుండం. పిల్లరా, ఈ దుష్టులతో చేరకూడదు. వాళ్ళు చెప్తా ఉంటారు లేదా, ఆయన వచ్చేది లేదు చేసేది లేదు, రా తింటాం, రాకపోతే కొట్టడం, రా తాగుతాం, రాకపోతే బెదిరించడం, రా అనుభవిస్తాం, పబ్బులకు పోతాం, క్లబ్లకు పోతాం, అయ్యా నాకు ఇష్టం, రారా రావే. స్త్రీలు కూడా భయంకరంగా అలవాటు అయిపోయినారు ప్రియులరా. కొన్ని భయంకరమైనటువంటి స్థలాలకు వెళ్ళొద్దని నేను తెలియజేసేది ఇందుకే. పరిశుద్ధంగా ఉన్న బిడ్డలు ఏదో జరుగుతుందని వెళ్తే అక్కడ ఉన్నటువంటి చెడిపోయిన గ్రూపు వాళ్ళకి ఇష్టం లేకపోయినా వాళ్ళు చేస్తున్నది వీళ్ళకు రుద్దే ప్రమాదం ఉంది. వీళ్ళ నోలల్లో ఒక జ్యూస్ పోసినట్టుగా వారు తాగుతున్నది పోస్తున్నారు. అది పాయిజన్. ఊరికే తమాషగా ఆడుకుంటాట పోతే ఆ విగ్రహారాధన జరిగే స్థలాల్లో ఈ పిల్లల్ని పట్టుకొని వాళ్ళకి ఏదేదో పూస్తూ ఏదేదో చేసేస్తున్నారు. ఏమెరగని బిడ్డలు కూడా బలైపోతున్నారు పిల్లరా. అందుకనే చిన్ననాటి నుంచి తాగుబోతులు అయిపోతున్నారు, చిన్ననాటి నుంచి వ్యభిచారులు అయిపోతున్నారు. కొంతమంది తండ్రులు ఇండ్లలోనే తాగుతున్నారు, తండ్రులే తాగుబోతులై బిడ్డలను తాగుబోతులను చేసి, తల్లిదండ్రుల వ్యభిచారులై బిడ్డల వ్యభిచారులను చేసి భయంకరంగా నశించిపోతున్నారు, కాలానికి చస్తున్నారు. ప్రియులారా, అలాంటి వాళ్ళందరికీ పరలోకం రెడీగా లేదు. ఏడ్పు పండ్లు కొరుకుట నరకం. దాన్ని తప్పించడానికి ప్రభు వచ్చాడు. ప్రభువుని ఆశ్రయించి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో మన ప్రభు అయిన యేసయ్యకి విధేయులమై ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఎల్లప్పుడూ ఎవరు రెడీ, ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండాలి. హల్లెలూయా. అలాంటి వాళ్ళు ఏ గడియలో ప్రభు వచ్చినా వాళ్ళు ఎత్తబడతారు. అట్టి కృప దేవుడు మనకందరికీ సకల పరిశుద్ధులకు దయచేయునుగాక. సిద్ధపాటు లేని వాళ్ళు ఈ క్షణమందైనా సిద్ధపడడానికి దేవుడు వారికి దైవ భయమును కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మనందరూ లేచి నిలబడి ఒక్క నిమిషం ఆలోచించి మనలను మనం ప్రభువుకి అప్పగించుకుందాం. ప్రియులరా, చాలామందిలో దైవ భయం లేదు, భక్తి లేదు ప్రియులరా. అలాంటి వాళ్ళతో చేరొద్దు, దుష్టులతో చేరొద్దు. అవన్నీ ఒట్టి మాట్లాడారా, దేవుడు లేదు ఏమి లేడు, దేవుడు రాడు ఏమి రాడు. అప్పటి నుంచి చెప్తా ఉన్నారు. పేతురు రాసిన 2వ పత్రిక చదవాలా, దాని గురించి తెలుసుకోవాలంటే అలాగ చెప్పి రారా తిందాము తాగుతాము సుఖిస్తాము అడగబోతాం విడగబోతాం అలాంటి వాళ్ళతో దయచేసి చేరొద్దని నా చేతులు జోడించి మనవి చేస్తున్నాను. అలాంటి వాళ్ళతో ఎంజాయ్ చేయొద్దు, అలాంటి వాళ్ళని ప్రోత్సహించొద్దు, అలాంటి వాళ్ళతో చేరొద్దని నా చేతులు జోడించి అందరికీ మనవి చేస్తూ ఉన్నా. మీ ప్రాణాలు కాపాడుకోండి, సిద్ధపడండి. ప్రభు వచ్చే వేళ అయింది, ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. హల్లెలూయా. జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ వెరీ వెరీ సూన్. జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ వెరీ వెరీ సూన్. హల్లెలూయా.
let us sing hallelujah. యేసుక్రీస్తు వస్తాడు, త్వరగా వస్తాడు. యేసుక్రీస్తు వస్తాడు, త్వరగా వస్తాడు. పాడేదం హల్లెలూయా, మనం పాడేదం హల్లెలూయా. యేసుక్రీస్తు వస్తాడు, త్వరగా వస్తాడు. యేసుక్రీస్తు వస్తాడు, త్వరగా వస్తాడు. పాడేదం హల్లెలూయా, మనం పాడేదం హల్లెలూయా. పాడేదం హల్లెలూయా, మనం పాడేదం హల్లెలూయా. అమ్మలారా, అయ్యలారా, తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, పిల్లలారా, పెద్దలారా, వృద్ధులారా, సిద్ధపడి ప్రభు కోసం ఎదురు చూస్తూ హల్లెలూయా ధ్వనులతో, హల్లెలూయా స్తుతిగానాలతో కనిపెడదాం, సిద్ధపడదాం, ప్రార్థనలో మెలకువగుందాం, ప్రార్థించుకుందాం పిల్లరా. హల్లెలూయా. సహోదరుడు నిరంజన్ పాల్ చిన్న ప్రార్థన చేస్తాడు. మైక్ ఇవ్వండి, త్వరగా వెళ్ళి. దేవా స్తోత్రం, స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభువా. ఇదిగో తండ్రి నాయన, రాకడ తండ్రి నాయన, ఏ సమయంలో వచ్చినాం మేమైతే తెలియదు కదా ప్రభువా. స్తోత్రం నాయన, దేవా స్తోత్రం, స్తోత్రం నాయన. మేమందరం సిద్ధపాటు గలవారమే ప్రభువా. స్తోత్రం నాయన, ఎత్తబడడానికి కృపను అనుగ్రహించు దేవా. స్తోత్రం, స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభువా. ఇంకా నువ్వు భయం లేక ప్రభువా స్తోత్రం, అనేకులు తండ్రి నాయన నశించిపోవచ్చున్నారు దేవా. స్తోత్రం నాయన, మీ యందు భయభక్తులు కలిగి ప్రభువా ప్రతి మనిషి తండ్రి నాయన, స్తోత్రం, స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభువా. మీ రాక కొరకై తండ్రి నాయన ఎదురు చూసే కృపను దయచేయి దేవా. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. మాలో ఇంకా నువ్వు మారు మనసు తండ్రి నాయన, స్తోత్రం నాయన, లేని వారు ఉన్నారు ప్రభా. స్తోత్రం నాయన, అనేకమైన తండ్రి నాయన లోక ఆశలకు తండ్రి నాయన లోనైపోతున్నారు దేవా. స్తోత్రం, స్తోత్రం నాయన. అట్టి బిడ్డలన్నింటిని బట్టి నాయన ప్రాధేయపడుచున్నాము దేవా. స్తోత్రం నాయన. వారికి తండ్రి నాయన, ఇదిగో తండ్రి నాయన, నిజదేవుడు తండ్రి నాయన త్వరగా రానై ఉన్నాడని తండ్రి నాయన తెలుసుకొని ప్రభువా స్తోత్రం నాయన, నీ వైపు తేరి చూసే కృపను దయచే దేవా. స్తోత్రం నాయన. మీరు ఏ సమయంలో ఏ టైంలో వస్తారో మాకైతే తెలియదు దేవా. స్తోత్రం నాయన. మేమందరము ప్రభువా స్తోత్రం నాయన సిద్ధ మనసు గలవారమై తండ్రి నాయన, స్తోత్రం, స్తోత్రం నాయన, పరిశుద్ధమైన వస్త్రాన్ని ధరించుకొని ప్రభువా నీ రాక కోసం తండ్రి మేము ఎదురు చూసే వారిగా ఉండడానికి కృప దయచే దేవా. స్తోత్రం ప్రభువా. స్తోత్రం దేవా. కరుణ గల దేవుడు ప్రభువా. స్తోత్రం నాయన. మాకు తండ్రి నాయన అనేక మార్లు మమ్మల్ని క్షమిస్తున్నారు దేవా. స్తోత్రం నాయన. మేము పాపంలో పడిపోవచ్చుండగా ప్రభువా స్తోత్రం నాయన, మీరు తండ్రి నాయన మమ్మల్ని కాపాడుతున్నారు దేవా. స్తోత్రం నాయన. మాకు తండ్రి నాయన అనేక సార్లు తండ్రి నాయన మీరు తండ్రి నాయన మమ్మల్ని క్షమించి ప్రభువా మీరు తండ్రి నాయన చేర్చుకుంటున్నందుకు మీకు వేలాది స్తుతులు అయా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. స్తోత్రం నాయన. మేము ఎత్తబడే వారిలో ఉండడానికి కృప దయచేయి దేవా. స్తోత్రం నాయన. ఎవరు విడిచిపెట్టే తండ్రి నాయన మీకు ఇష్టం లేదు ప్రభా. స్తోత్రం నాయన. ప్రతి బిడ్డ తండ్రి నాయన మారు మనసు కలిగిన స్తోత్రం, స్తోత్రం నాయన, మీ వైపు తండ్రి నాయన తేరి చూడడానికి కృపను అనుగ్రహించి దేవా. స్తోత్రం, స్తోత్రం ప్రభా. స్తోత్రం నాయన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. మేము ఎత్తబడే గుంపులోనే ఉండాలి ప్రభా. స్తోత్రం నాయన. మీ సన్నిధిలో తండ్రి నాయన నిత్య ఆనందంతో తండ్రి నాయన మేము ఉండే కృపను దయచే దేవా. స్తోత్రం నాయన. పరలోకంలో మేము అందరికి మాకు స్థానాలు దయచేయమని ప్రాధేయపడుతున్నాము నాయన. స్తోత్రం ప్రభా. స్తోత్రం నాయన. మీ సన్నిధిలో తండ్రి నాయన నిత్య ఆనందం ఉన్నదని మేము ఎరుగుతున్నాం నాయన. ఈ లోకమైన ఆనందాలకు మేము లోను కాకుండా ప్రభా. స్తోత్రం, స్తోత్రం నాయన. శాశ్వతమైన తండ్రి నాయన లోక తండ్రి నాయన, స్తోత్రం నాయన, శాశ్వతమైన ఆనందానికి తండ్రి నాయన మేము పరిగెత్తే వారిగా ఉండడానికి కృపను దయచేయమని ప్రభా. మమ్మల్ని అందరినీ తండ్రి నాయన మరొకసారి మీ చేతులకు అప్పచెప్పుకుంటూ క్రీస్తు పేరు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరికును, మీ బిడ్డలకును, మీ బిడ్డల బిడ్డలకు, మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.